అందరికీ మరణాత వందనాలండి. మరణాత 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 మరణాత. చూడండి, దావీదు కీర్తన మొదటి నుంచి 23 దావీదు కీర్తన మొదటి నుంచి చివరి వరకు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామను బట్టి నీతి మార్గమును నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు. నీ దిడ్డుకర నీ దండము నన్ను ఆదరించెను. నా శత్రువుల ఎదుట నువ్వు నాకు భోజనం సిద్ధపరిచినావు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొలుచున్నది. నేను బ్రతుకు దినముల నీవు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను. ఆమేన్. మరణాత అండి. అందరికీ మరణాత వందనాలు. ఎందుకంటే దేవుని వాక్యము జీవము గలదై శరీరంలోనికి, మూలుగులోనికి, కంఠంలోనికి దూరునంత మట్టుకు, విభజించమట్టుకు దూరును. వాక్యము సజీవమై ఉన్నది. అది మన జీవితంలో ప్రతి దానిని దేవుడు దానిని జీవింపచేస్తాడు. మన అంతరంగములను బలపరుస్తాడు. దేవుని వాక్యము జీవము గలదై ఉన్నది కాబట్టి ఆ జీవవాక్యమును అందరికీ తెలియాలని ఈ వాక్యమును ఈ దినము ఇలాగా ధ్యానించుకున్నాము. దేవునికి స్తోత్రములు. మరణాత. అందరికీ మరణాత అండి. మరణాత 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 మరణాత. ఈ దినం సజీవంగా ఉన్నామంటే దేవుని మహాకృప శక్తి కాబట్టి ఈ వాక్యమును ధ్యానించి ఏ నరుడు కూడా సిగ్గుపడనివ్వడండి దేవుడు. ఎందుకంటే వాక్యము చాలా బలము కలదండి. అందులో శక్తి ఉన్నదండి. అందుకే దేవుడేమంటున్నాడు, నీ నోటున నా మాటలు ఉంచానని దావీదు కీర్తనలోనే చెప్తున్నారండి. యెషయా గ్రంథంలో చెప్పారండి. దావీదు కీర్తనలో కాదు కానీ యెషయా గ్రంథంలో చెప్పారు. కనుక దేవుని వాక్యము జీవము గలది, సజీవము గలదై మన శరీరంలోనికి, మూలుగులోనికి, కంఠంలోకి రెండంచులు గల వాడి అని ఖడ్గము. కనుక ఖడ్గమును దేవుడు మనకి ఇచ్చాడు, మన చేతిలో ఉంచాడు. ఈ దినము ఈ వాక్య గ్రంథం మన చేతిలో ఉన్నదంటే ఎంత ధన్యత కదండి. అందుకోసం అందరూ కలిసి ఈ వాక్యమును, మరి ఆయన వాక్యమును, జీవము గల ఈ వాక్యమును మనము మన బ్రతుకులోను వెలిగించుకొని ప్రతిదినము దాన్ని ధ్యానించేవాడు. దేవుడు ఏమంటున్నాడు, మొదటి కీర్తనలో ఏమంటున్నారు, దుష్టులు ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గం నిలవక, అపవాసులు కూర్చుడు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అంటున్నారు. దివారాత్రులు దాన్ని ధ్యానించాలంట. మరి ఆ జీవవాక్యమును మనం ధ్యానించినప్పుడు మనలోకి కూడా శక్తి వెళ్తుందండి. మన దైవజనులు రాయించారు. మరి జ్ఞానత్వంలోను అందులోనంట బ్యాటరీ ఉంటుందంట, ఇందులో శక్తి ఉంటుందంట. మనం వేలెట్టి ఎప్పుడైతే మనం ధ్యానిస్తామో అప్పుడు దేవుని శక్తి మనలోకి వస్తుందంట. ఆ వాక్యం చదివినప్పుడే మనలోని ఎంత బలహీనతగా ఉన్న వాక్యం చదివినప్పుడు ఖచ్చితంగా మనలోకి బలం వస్తుందండి. అది మాత్రం ఖచ్చితంగా అండి. ఇది మాత్రం మా దైవజనులు చెప్పడం కాదు కానీ వాక్యము నిజంగా జీవం గలదండి. ఎందుకంటే నిర్జీవ స్థితిలోనికి మనం వెళ్ళినప్పుడు తండ్రి గారు రాయించారు. రాకడ ప్రార్థనలో మనకు ప్రార్థనలో రాయించారు కదా, ఏమని అది మనలోనికంట అదే ఇందులో రాయించారు అయ్యగారు. మరి అనుదినము మనము ఆ వాక్యంలోను మన నిర్జీవ స్థితిలోకి వెళ్ళినప్పుడు అంట మరలా మనలో తన జీవం దారిపోస్తారంట దేవుడు. అటువంటి జీవం గల ఈ వాక్యమును మరి అందరూ ధ్యానించాలని నా మనవి. అందుకోసం ప్రతిదీ కూడా మన బ్రతికిస్తుందండి. వాక్యము మనల్ని జీవింపచేస్తుంది. మనకి మనము ఎంతగా దేవుని వాక్యంలో మనం బలపడతామో అంతగా బలమని దేవుడిస్తాడండి. అందుకోసమని ఈ వాక్యమును అందరూ ధ్యానించాలని నా వాక్యం, నా ఉద్దేశం. అందరికీ మరణాత అండి. మరణాత 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 మరణాత.